ప్రజెంట్ గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే సినిమా జోనర్ విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఈ మూవీ నిధి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతోందన్న ప్రచారం జరిగింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని, హాలీవుడ్ మూవీ మెక్నాస్ గోల్డ్ తరహాలో కథనాలు ఉంటాయన్న టాక్ వినిపించింది. కానీ తాజాగా ఈ సినిమా కథ విషయంలో మరో వర్షన్ తెర మీదకొచ్చింది. ఎస్ఎస్ఎంబి 29 కథ రామాయణంతో లింక్ అయి ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్. రామాయణ కాలం నాటి సంజీవుని కోసమే ఈ సినిమాలో మహేష్ బాబు సాహసాలు చేయబోతున్నారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. అందుకే అడవులు కొండల మధ్య ఎక్కువగా భాగం షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట జక్కన్న. అంతేకాదు మహేష్ క్యారెక్టర్ హనుమంతునిలా అనిపిస్తుందన్నది మరో టాక్. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎస్ఎస్ఎంబి 29 విషయంలో రాజమౌళి ఇంతవరకు నోరు విప్పలేదు. తన గత చిత్రాలను ప్రారంభించడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి కథ, జోనర్, కాస్టింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు జక్కన్న. కానీ ఎస్ఎస్ఎంబి 29 కు అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి అంతే సైలెంట్ గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇస్తున్న ట్రావెల్ అప్డేట్స్ తోనే ఎస్ఎస్ఎంబి 29 స్టేటస్ ఏంటన్నది ఫ్యాన్స్ కు అర్థమవుతోంది. అందుకే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సంజీవని న్యూస్ కు కూడా వైరల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్, జక్కన్న ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ షూటింగ్ చకచకా సాగిపోతూనే ఉంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుండగా ఇప్పుడు 3వ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో కెన్యాలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు కెన్యా వెళ్లేందుకు టీం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ నెల రోజుల పాటు జరగనున్న షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు చేజింగ్ సీక్వెన్స్లు షూట్ చేయనున్నట్టు సినీ వర్గాల సమాచారం. అందుకోసం మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కెన్యా వెళ్లనున్నట్టు ఇప్పటికే షూట్ కు పర్మిషన్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో మహేష్ బాబు నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సరికొత్త అవతార్లో ఆయన కనిపించనున్నట్టు సమాచారం. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ లుక్ మాత్రమే కాదట, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా స్పెషల్ గా ఉండదన్నట్టు తెలుస్తోంది. ఆయన రోల్లో 2 షేడ్స్ ఉంటాయట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మహేష్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని, సెకండ్ హాఫ్ లో పూర్తిగా మారిపోతారని, ఆయనలో పాజిటివ్ లక్షణాలు కనిపిస్తాయని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ విషయం వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని చెబుతున్నారు. ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాజమౌళి ఈ మూవీని రూపొందిస్తున్నట్టు మరోసారి అర్థమవుతోందని అంటున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఆ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక 2027లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న భావిస్తున్నట్టు టాక్. అయితే మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు, వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మార్మోగిపోయింది. మహేష్తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నారు, హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తారా, ఇలా ఎన్నో రకాల డౌట్స్ వచ్చాయి. అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్ అంటే ప్రపంచాన్ని చుట్టే మనిషి కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. ఆ మధ్య లీకైన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా మారుమోగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ఈ సినిమా కథలో రామాయణ కాలం నాటి సంజీవని కోసమే సూపర్ స్టార్ మహేష్ బాబు సాహసాలు చేస్తారట. అంతేకాదు హనుమంతుడి క్యారెక్టర్ను బేస్ చేసుకునే మహేష్ పాత్ర ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.